Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. నిన్న మనము లాస్ట్ సెషన్ లో మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ మనం స్టార్ట్ చేసుకున్నాము. మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ లోనే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్నాం. మల్టిపుల్ చాయిస్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అయిపోయి ఇంకా లాస్ట్ ది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తర్వాత ఒకసారి మనము చాప్టర్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ట్రెండ్ అవన్నీ చూసుకున్నాం ఒకసారి. సో ఇప్పుడు లాస్ట్ పార్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. It is observed that deficiency of particular element showed its symptoms initially in older leaves then in younger leaves. అంటే మామూలుగా డెఫిషియన్సీ వచ్చేసి నీకు ఫస్ట్ ఇనిషియల్ గా ఓల్డర్ లీవ్స్ లో ఉంటుంది, తర్వాత యంగర్ లీవ్స్ లో ఉంటాయి అనేసి చెప్తున్నారు అనమాట. అసలు ఫస్ట్ ఆన్సర్ డస్ ఇట్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటేనా మనకు తెలిసిందే, ఎందుకంటే ఓల్డర్ లీవ్స్ చనిపోయేటప్పుడు నీకు మినరల్స్ ఏవైతే ఉన్నాయో మినరల్స్ యూజువల్లీ మొబైల్ అన్నమాట. మొబైల్ అంటేనా ఓల్డర్ లీవ్స్ నుంచి యంగర్ లీవ్స్ కి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, సో యాక్టివ్లీ మొబైల్ కాబట్టి నీకు సిమ్టమ్స్ అనేవి ఫస్ట్ ఓల్డర్ లీవ్స్ తో కనపడతాయి, తర్వాత యంగర్ లీవ్స్ తో కనపడతాయి. డస్ ఇట్ ఇండికేట్ ద ఎలిమెంట్ ఈస్ యాక్టివ్లీ మొబిలైజ్డ్ ఆర్ రిలేటివ్లీ ఇమ్మొబైల్? ఏమంటారంటే యాక్టివ్లీ మొబిలైజ్డ్ కాబట్టే నీకు ఫస్ట్ సిమ్టమ్స్ అనేది ఫస్ట్ ఓల్డర్ లీవ్స్ తో కనపడుతున్నాయి, తర్వాత యంగర్ లీవ్స్ తో కనపడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ నేమ్ 2 ఎలిమెంట్స్ విచ్ ఆర్ హైలీ మొబైల్ అండ్ 2 విచ్ ఆర్ రిలేటివ్లీ ఇమ్మొబైల్. రిలేటివ్లీ ఇమ్మొబైల్ అంటే ఈ 2 ఎలిమెంట్స్ తో పోల్చుకుంటే కాస్త ఇమ్మొబైల్ అనమాట. అంటే ఇది కూడా మొబైలిటీ ఉంటుంది, కాకపోతే రిలేటివ్లీ కాస్త ఇమ్మొబైల్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలీ మొబైల్ అంటే నువ్వు ఏం చెప్పుకోవచ్చు? నైట్రోజన్, మెగ్నీషియము ఇవి చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 విచ్ ఆర్ రిలేటివ్లీ ఇమ్మొబైల్ అంటే వీటితో పోల్చుకుంటే రిలేటివ్లీ ఇమ్మొబైల్ అంటే ఏమి చెప్పొచ్చు అంటే నువ్వు కాల్షియం కావచ్చు, బోరాన్ కావచ్చు, ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మొబిలిటీ ఎలిమెంట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ద హార్టికల్చర్ అండ్ ద అగ్రికల్చర్? ఓకే, హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ లో నీకు ఈ మొబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి అడుగుతున్నాడు అనమాట. సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సిమ్టమ్స్ ఆఫ్ డెఫిషియన్సీ యూజువల్ గా నీకు ఫస్ట్ ఓల్డర్ లీవ్స్ లో ఉంటాయి. పైన ఓల్డర్ లీవ్స్ లో ఉంటుంది అనమాట. ఓల్డర్ లీవ్స్ దెన్ కమ్స్ టు ద యంగర్ లీవ్స్. ఎందుకంటే నీకు ఇది రిలేటివ్ గా ఏంటి ఓల్డర్ లీవ్స్ తర్వాత నీకు యంగర్ లీవ్స్ నీకు సిమ్టమ్స్ రావడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ థియరీని వాళ్ళు హార్టికల్చర్ లో అగ్రికల్చర్ లో యూజ్ చేసుకుంటూ అంటే డెఫిషియన్సీ అంటే ఎంత ఎలిమెంట్స్ ఎంత మినరల్స్ మనము ఆ పర్టికులర్ క్రాప్ కి పర్టికులర్ అగ్రికల్చర్ కి ఇవ్వాలి. ఎందుకంటేనా నీకు మొబిలిటీ అనేది జరుగుతుంటుంది కదా, ఆ మొబిలిటీ దాన్ని బట్టి నీకు ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వకూడదో తెలుస్తుంది అనమాట. ఎందుకంటే టాక్సిసిటీ అంటే ఎక్సెస్ అయినందుకో అది టాక్సిసిటీ దారి తీస్తుంది. ఓకే, సో దిస్ ఇన్ఫర్మేషన్ కెన్ బి యూటిలైజ్డ్ బై ద హార్టికల్చరిస్ట్ అండ్ ద అగ్రికల్చర్ టు గెట్ ద ఐడియా ఆఫ్ ద డెఫిషియన్సీ ఇన్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ప్లాంట్స్. ఓకే, ఏవి డెఫిషియన్సీ ఉన్నాయి, ఏవి డెఫిషియన్సీ లేవు, అలా కూడా అది కనుక్కుంటాడు అనమాట హార్టికల్చరిస్ట్ కానీ అగ్రికల్చరిస్ట్ కానీ. ఓకే, we find the rhizobium forms nodules on the roots of the leguminous plants. Correct. Also, Frankia under microbe forms a nitrogen fixing nodules on the roots of leguminous plants. ఓకే, రైజోబియం వచ్చేసి నీకు నాడ్యూల్స్ ఇన్ ద లెగ్యూమినస్ చేస్తే కన్నా ఫ్రాంకియా వచ్చేసి నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్ చేస్తుంది అనమాట. ఓకే, కెన్ బి ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్ ద ప్రాపర్టీ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఇన్ ద ప్లాంట్ ఆర్ లెగ్యూమినస్ ఆర్ ద నాన్ లెగ్యూమినస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యాచురల్ ప్రాసెస్ గా ఇది జరుగుతుంది అనమాట. ఏది లెగ్యూమినస్ లో నీకు రైజోబియము, ఫ్రాంకియా నాన్ లెగ్యూమినస్ లో ఇది న్యాచురల్ ప్రాసెస్. మనము ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ మనం ఆర్టిఫిషియల్ గా ఒక ప్లాంట్స్ లో ఇండ్యూస్ చేయొచ్చా? అది వెదర్ లెగ్యూమినస్ కావచ్చు నాన్ లెగ్యూమినస్ కావచ్చు చేయొచ్చా అంటేనా తప్పకుండా చేయొచ్చు అనమాట. ఎస్, అంటే ఏం చేయాలంటేనా మనము మెయిన్ గా ఈ లెగ్యూమస్ నాడ్యూల్స్ రావడం దానికి మెయిన్ ఏంటి నైట్రోజనస్ అనే ఎంజైమ్ వల్ల
అనే ఎంజైమ్ నీకు ఇంపార్టెంట్ అనమాట. ఈ నైట్రోజనస్ అనే ఎంజైమ్ వల్ల నీకు ఆ నాడ్యూల్స్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి అనమాట. సో ఏం చేయాలంటే పర్టికులర్ గా ఏం చేయాలంటే అలాంటప్పుడు మనకి బయోటెక్నాలజీ ఉంది. ఆ బయోటెక్నాలజీని యూజ్ చేసుకొని మనము ఈ నైట్రోజనస్ అనే జీన్, స్పెసిఫిక్ జీన్ ఏదైతే ఉందో అది మనము ఆ ప్లాంట్ లైక్ పర్టికులర్ ప్లాంట్ లైక్ మనం ఇండ్యూస్ చేయాలన్నమాట. ఇండ్యూస్ చేసాం అనుకో ఆటోమేటిక్ నైట్రోజనస్ ఎంజైమ్ ఉంది కాబట్టి నాడ్యూల్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, అది విత్ ద హెల్ప్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. What kind of relationship observed between the mycorrhiza and the pine trees? మైకోరైజా పైన్ ట్రీస్ మధ్య మనకి ఏ రిలేషన్ ఉంటుంది అంటే సింబయాటిక్ రిలేషన్. అంటే మైకోరైజా వల్ల పైన్ ట్రీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ పైన్ ట్రీస్ వల్ల మైకోరైజా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి దీనికి ఎలాంటి టైప్ అంటే సింబయాటిక్ సింబయాటిక్ రిలేషన్షిప్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ ఎ మైక్రోబ్ టు బి ఇన్ ఏ క్లోజ్ అసోసియేషన్ విత్ ద ప్లాంట్ టు ప్రొవైడ్ మినరల్ న్యూట్రిషన్? ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్. అంటే కొన్ని మైక్రోబ్స్ కి లైక్ క్లోజ్ అసోసియేషన్ ఉంటాయి. ఓకే, ఎలాంటివి మనం చూసుకున్నాం లైక్ స్పీషెస్ లైక్ రాడ్ షేప్ రైజోబియం. ఓకే, రాడ్ షేప్ రైజోబియం నీకు ఎగ్జాంపుల్ అంటే రైజోబియం హ్యావ్ రిలేషన్ విత్ ఆల్ఫా ఆల్ఫా, స్వీట్ క్లోవర్, స్వీట్ పీ, లెంటిల్స్, గార్డెన్ పీ, బ్రాడ్ బీన్, ఫ్లవర్ బీన్స్, ఇవన్నిట్లో నీకు క్లోజ్ అసోసియేషన్ అనేది ఉందన్నమాట. ఉండడం వల్ల ప్లాంట్ కి అడ్వాంటేజ్, ఈ మైక్రోబ్ కూడా అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఈ నాడ్యూల్ వచ్చేసి ఈ నాడ్యూల్ లో నీకు ఆల్ బయో కాంపోనెంట్స్ అన్ని ఉంటాయి. అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ చేయడానికి నాడ్యూల్స్ అన్ని ఉంటాయి, లైక్ నైట్రోజనస్ ఎంజైమ్ కానీ లైక్ హిమోగ్లోబిన్ కానీ. ఓకే, అవన్నీ ఉంటాయి అనమాట. ఈ నైట్రోజనస్ ఎంజైమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నైట్రోజనస్ ఎంజైమ్ అనేది మాలిబ్డినం ఐరన్ ప్రోటీన్ యొక్క ఒక ప్రోడక్ట్ అనేసి కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ నుంచి, అసలు నైట్రోజన్ మినరల్ న్యూట్రిషన్ ఏంటంటే నైట్రోజన్ నుంచి మనకి అమోనియా కన్వర్ట్ కెటలైజ్ చేస్తుంది అనమాట, నైట్రిఫికేషన్. ఓకే, అట్మాస్ఫియర్ నైట్రోజన్ ని అబ్జర్వ్ చేసుకుని ఈ నైట్రోజనస్ ఎంజైమ్ ఇలా చేసి ప్లాంట్ కి నీకు న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ ద ప్లాంట్స్? Give the criteria for the essentiality. How are minerals classified depending upon the amount in which they are needed? Okay, first of all, essential elements and criteria for this. In the main important ఈ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ దీంతో మాక్సిమం ఈ క్వశ్చన్ లో కవర్ అయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవేవి వస్తాయి? కార్బన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, పొటాషియం, కాల్షియం, ఇలా మెగ్నీషియం, ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, ఇవన్నీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైటీరియా ఏమేమి క్రైటీరియా అంటే కదా, క్రైటీరియా గురించి అంటే ఆ ఎలిమెంట్ అనేది పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్ అనేది ఏదైతే అంటున్నామో ఆ పర్టికులర్ ఎసెన్షియల్ ఎలిమెంట్ అనేది నార్మల్ గ్రోత్, రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్. ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటి, ఎసెన్షియల్ ఎలిమెంట్ యొక్క క్రైటీరియా ఏంటి అంటే నీకు ఒకవేళ ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది అబ్సెంట్ అయినప్పుడు, ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఆబ్సెంట్ అయితే అది లైఫ్ సైకిల్ అని కంప్లీట్ అవ్వకూడదు. ఇప్పుడు గ్రోత్, రీప్రొడక్షన్ అవన్నీ జరిగితేనే నీకు ఏంటి లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్ అనేది పర్టికులర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ ఎలిమెంట్ అనేది ఆబ్సెంట్ అయిందనుకో అది లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకుంటే స్పెసిఫిక్ ఉండాలి. అంటే ఈ ఎలిమెంట్ చేసే ఫంక్షన్ ఈ ఎలిమెంట్ చేయకూడదు. అంటే ఒక ఎలిమెంట్ చేసే పని ఇంకో ఎలిమెంట్ చేయకూడదు. ఓకేనా, అలా ఇర్రీప్లేసబుల్ గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ సైకిల్ కంప్లీట్ చేయకూడదు, నెక్స్ట్ ఇర్రీప్లేసబుల్ గా ఉండాలి. అది సెకండ్ ఆప్షన్ అనమాట. అంటే వేరే ఒక డెఫిషియన్సీ ఎలిమెంట్ ఉంటే కనుక అది ఇంకో ఎలిమెంట్ వచ్చి దాన్ని సప్రెస్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు అనమాట. అది పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 కనుక వస్తే కదా నువ్వు ఆ ఎలిమెంట్ అనేది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట మెటబాలిజం దగ్గర. ఎలిమెంట్ should be directly involved in the metabolism of plant. ఓకే, ఇది థర్డ్ అనమాట. ఇవి బేసిక్ గా నీకు ఎసెన్షియల్ క్రైటీరియా అనమాట. ఓకే, ఒకటేమో డైరెక్ట్ గా లైఫ్ సైకిల్ కంప్లీట్ చేయకూడదు, ఇంకోటేమో ఇర్రీప్లేసబుల్ ఉండాలి, థర్డ్ నుంచి డైరెక్ట్ మెటబాలిజం లో నీకు అది హెల్ప్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్, how are minerals classified depending upon the amount in which they are needed?
మనకు తెలుసు ఎలా క్లాస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఎలా క్లాసిఫై చేశారంటే మైక్రో ఎలిమెంట్స్, మైక్రో న్యూట్రియన్స్, మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్, ఇలా అది డివైడ్ చేసి ఉంటారు అనమాట. మైక్రో అంతా మైక్రో న్యూట్రియన్స్ నీకు డివైడ్ చేసి ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటి, మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏ క్రైటీరియా అంటేనా ఆ పర్టికులర్ మ్యాక్రో న్యూట్రియన్స్ ఆర్ జనరలీ ప్రెసెంట్ ఇన్ ద టిష్యూస్ ఇన్ లార్జ్ అమౌంట్స్, అంటే ఎక్కువ అమౌంట్ లైక్ మోర్ దాన్ 10 millimole పర్ కేజీ ఆఫ్ డ్రై మ్యాటర్. ఎందుకంటే 10 millimole ఎక్కువ ఉంటే కానీ దాన్ని మ్యాక్రో అంటాం. అది దానికంటే తక్కువ ఉందనుకో అది దాన్ని మనము మైక్రో అంటాం. మ్యాక్రో కింద ఏమొస్తాయి, మైక్రో కింద ఏమొస్తాయి, మైక్రో కింద కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇలా వస్తాయి అనమాట. అదే మైక్రో కింద తీసుకున్నాం అనుకో లైక్ ఐరన్, మ్యాంగనీస్, కాపర్, మాలిబ్డెనం, జింక్, బోరాన్, క్లోరిన్ అలా వస్తాయి అనమాట. ఓకే, ఇది మళ్ళీ మనం లాస్ట్ చెప్పాం కదా ఈరోజు చాప్టర్ ఎండింగ్ లో ఒకసారి మళ్ళీ మొత్తం డిస్కస్ చేసుకున్నామని, అప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఇంకోసారి మైక్రో గురించి మొత్తం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్క్రైబ్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ దే పర్ఫార్మ్. Okay, with the help of examples describe the classification of essential elements based upon their function అంటున్నారు. అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ ఫంక్షన్ ఏమేమి చేస్తాయి అడుగుతున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనం ఆల్రెడీ చూసాం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ కింద మనము దాన్ని డివైడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ యాజ్ అ కాంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఓకే, క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్. ఇది పైన చదివిందేమో అదే ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు బయోమాలిక్యూల్స్. ఓకే, ఎసెన్షియల్ ఎలిమెంట్ యాజ్ అ కాంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ లైక్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. అంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఉంటే దాన్ని ఒక క్లాసిఫికేషన్, అది ఒక గ్రూప్. దాంట్లో ఏమేమి వస్తాయంటే నీకు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, ఇలా నీకు 4 వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లైక్ ఎనర్జీ రిలేటెడ్ అంటే కన్నా అది వేరే క్లాస్ లోకి వస్తుంది. లైక్ మెగ్నీషియం ఇన్ క్లోరోఫిల్, ఫాస్ఫరస్ ఇన్ ఏటీపీ. ఓకే, ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ విచ్ ఇన్హిబిట్స్ యాక్టివేట్ గానీ ఇన్హిబిట్స్ కానీ ఒక ఎంజైమ్ ని పర్టికులర్ ఎంజైమ్ ని ఇన్హిబిట్ కానీ యాక్టివేట్ కానీ చేయాలంటే అది ఒక టైప్ వస్తుంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏం వస్తుంది అంటే మెగ్నీషియం వస్తుంది. మెగ్నీషియం ఈజ్ యాక్టివేటర్ ఆఫ్ రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్. ఓకే, ఒకటేమో స్ట్రక్చరల్ కాంపోనెంట్, ఒకటేమో ఎనర్జీ రిలేటెడ్, ఇంకోటేమో ఇన్యాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్స్, అదొకటి. కొన్ని వచ్చేసి సమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వచ్చేసి ఆస్మాటిక్ పొటెన్షియల్, ఒకవేళ ఇటు అటు ఆస్మాటిక్ పొటెన్షియల్ ఇటు అటు చేయాలనుకుంటే దాన్ని ఇంకో క్లాస్. దాంట్లో ఏమంటే పొటాషియం వల్ల ఏమవుతుందంటే నీకు ఓపెనింగ్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ టొమాటో జరుగుతుంది. మినరల్స్ ఆల్సో ప్లేస్ సొల్యూట్ డిటర్మైన్ వాటర్ పొటెన్షియల్ డిటర్మైన్ చేయడానికి కూడా కొన్ని మినరల్స్ వెళ్ళిపోతాయి, అది మనకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్, we know that plants require nutrients. If we supply them in excess, will it be beneficial to plant? Or if yes, why? దీనికి బేసిక్ గా నేను లాస్ట్ సెషన్ లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మ్యాంగనీస్ టాక్సిసిటీ. అంటే మనం బేసిక్ గా ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఏది తీసుకున్నా కదా మనకి టాక్సిసిటీ కింద లెక్క. ఓకే, మనకు కావాల్సిన దానికంటే మనం ఎక్కువ తిన్నాం అనుకో అదే టాక్సిసిటీకి దారి తీస్తుంది అనమాట బేసిక్ గా. అలాగే ప్లాంట్స్ కూడా నువ్వు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అదే టాక్సిసిటీకి దారి తీస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మ్యాంగనీస్ టాక్సిసిటీ అనుకో, మ్యాంగనీస్ టాక్సిసిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అన్నాము, కాల్షియం ట్రాన్స్లోకేషన్ ఆగిపోతుంది అన్నాము. కాల్షియం ట్రాన్స్లోకేషన్ ఆగిపోయి మళ్ళీ ఐరన్ అప్టేక్ కి ఇన్హిబిట్ చేస్తుంది అని చెప్పాము. తర్వాత మళ్ళీ ఇంకేంటి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వచ్చేసి ఇప్పుడు మెగ్నీషియం వచ్చేసి యాక్టివేటర్, ఎంజైమ్ యాక్టివేటర్స్ గా పనిచేస్తుందని చెప్పాము. ఆ పనికి కూడా అది ఆటంకం కలిగిస్తుంది అనమాట. ఏది, మ్యాంగనీస్. ఒకవేళ టాక్సిసిటీకి వస్తే అప్పుడు ఏమవుతుంది, మ్యాంగనీస్ టాక్సిసిటీ వల్ల ఇక డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, మెగ్నీషియం, కాల్షియం జరుగుతుంది.
ఓకే, ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మ్యాంగనీస్ ఎక్స్ట్రా అయిపోయినప్పుడు నీకు ఈ డెఫిషియెంట్ ఫీచర్స్ అనేది నీకు ప్లాంట్ లో కనపడతాయి. అంటే కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ ఇవి డిక్రీజ్ అయితే ఏవైతే సింటమ్స్ ప్లాంట్స్ లో కనపడతాయో అవి మ్యాంగనీస్ ఇంక్రీజ్ అయినప్పుడు నీకు కనపడుతుంది. దాన్ని టాక్సిసిటీ అంటాం. సో ఎంత కావాలో అంతవరకే మనం ప్లాంట్స్ కి ప్రొవైడ్ చేయాలి. ఎక్కువ ప్రొవైడ్ చేస్తే మనము అది టాక్సిటీకి దారి చేస్తుంది. అది న్యూట్రియన్స్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ తీసుకున్నాం అనుకో, వాటర్ కూడా నువ్వు ఎక్స్ట్రా వాటర్ ఎక్కువ వేసావు చెప్పాం, మనకి అది సాల్ట్ కంటెంట్ పెంచేసి రూట్ కి ట్రస్ట్ ఫామ్ చేసేసి ప్లాంట్ చనిపోవడానికి దారి తీస్తుంది అనేసి మనం చెప్తున్నాం. సో ఏదైనా సరే, అది న్యూట్రియన్స్ కావచ్చు లేదా వాటర్ కావచ్చు, ఏవైనా ఎక్సెస్ అయిందనుకో అది టాక్సిటీ అనమాట ప్లాంట్. నెక్స్ట్, trace the events starting from the coming in contact of rhizobium to leguminous till the root nodule formation. Add a note of importance of the legumoglobin. ఓకే, ఇక్కడ ఏమడిగాడంటే రూట్ నాడ్యూల్ అంతా ఎలా ఫామ్ అవుతుంది అనేసి మొత్తం అంతా అడిగాడు. దాన్ని ఒకసారి ట్రేసింగ్ అంటే దాని లైఫ్ సైకిల్ లాగా రాయమని చెప్తున్నాడు అనమాట ఇండైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు నాడ్యూల్ ఫార్మేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెగ్ హిమోగ్లోబిన్ మనకు తెలిసిందే. నైట్రోజనస్ ఎంజైమ్ అనేది నీకు ఎనరోబిక్ కండిషన్స్ లో మాత్రమే అది గ్రో అవుతుంది. ఓకే, గ్రో అంటే ఎనరోబిక్ కండిషన్స్ లో మాత్రమే అది పని చేస్తుంది అనమాట. ఓకే, ఇది నైట్రోజనస్ ఎంజైమ్. సో యూజువల్ గా ఏరోబిక్ కండిషన్ అంటే రూట్ సరౌండింగ్ మొత్తము ఎయిర్, ఆక్సిజన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎనరోబిక్ కండిషన్స్ క్రియేట్ చేయాలి అంటే లెగ్ హిమోగ్లోబిన్ అన్నమాట. ఈ లెగ్ హిమోగ్లోబిన్ ఏం చేస్తారంటే ఎనరోబిక్ కండిషన్ అంటే ఆక్సిజన్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుని ఎనరోబిక్ కండిషన్స్ అనేది నీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, తర్వాత రైజోబియం, అసలు రూట్ నాడ్యూల్ ఎలా ఫామ్ అవుతుంది మొత్తం అంతా ఒక సీక్వెన్స్ లో చెప్పమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ లో నీకు నాడ్యూల్ ఫార్మేషన్ అన్నమాట. నాడ్యూల్ ఫార్మేషన్ లో నీకు మల్టిపుల్ ఇంటరాక్షన్స్ అంటే, ఇంటరాక్షన్ అంటే రైజోబియం కి అండ్ రైజోబియం కి రూట్స్ కి మధ్య, రైజోబియం కి రూట్స్ కి మధ్యలో నీకు మల్టిపుల్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ప్రిన్సిపల్ స్టేజెస్ వచ్చేసి ఇంకా మెయిన్ ఫస్ట్ నాడ్యూల్ ఫార్మేషన్ రైజోబియం కి రూట్స్ కి మధ్య మంచి ఇంటరాక్షన్ జరగాలి. నీకు ఎన్సీఆర్ లో క్లియర్ గా డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ గీసారు అనుకోండి, ఆ డయాగ్రామ్ గీసి కింద ఎక్స్ప్లెయిన్ చేసిన డయాగ్రామ్ చూడంగానే బేసిక్ గా మార్క్స్ ఇచ్చేస్తారు అనమాట. ఎందుకంటే ఓకే వీటికి అన్ని తెలుసు, కాస్త డయాగ్రామ్ క్లియర్ అంటే ఏదో కాస్త నాలెడ్జిబుల్ పర్సన్ అనేసి ఇచ్చేస్తారు అనమాట. ప్రిన్సిపల్ స్టెప్ అంటే రైజోబియం మల్టిప్లై అండ్ కాలనీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజోబియం ఏం చేస్తుంది, మల్టిప్లై అది 1, 2, 5, 6, 4 అయ్యి ఈ రూట్స్ మొత్తం కాలనైజ్ చేస్తాయి అనమాట, అంటే చుట్టుముట్టేస్తాయి అనమాట. ఓకే, చుట్టూ చేసినాక ఆ తర్వాత రూట్ హెయిర్స్ ఉంటాయి కదా, ఆ రూట్ హెయిర్స్ కి పోయి అటాచ్ అవుతాయి అనమాట. ఓకే, ఈ మల్టిప్లై చుట్టుముట్టేశాక రూట్ హెయిర్స్ పోయి అటాచ్ అవుతాయి అనమాట. ఓకే, ద రూట్ హెయిర్స్ అంటే రూట్ హెయిర్స్ వచ్చేసి కర్లింగ్ స్టార్ట్ అవుతుంది. రూట్ హెయిర్ ఇలా కర్లింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా, ఈ రైజోబియం ఏదైతే ఉంటుందో అది ఇన్వైట్ చేసినప్పుడు, ఇన్వైట్ అంటే అక్కడికి వెళ్ళి కాలనైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక కర్లింగ్ అనేది కనపడుతుంది అనమాట. ఆ కర్లింగ్ అనేది కనపడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది, ఇన్వైటింగ్ అంటే లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీకు ఇన్ఫెక్షన్ థ్రెడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒక ఇన్ఫెక్షన్ థ్రెడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఇన్ఫెక్షన్ థ్రెడ్ ద్వారా నీకు కార్టెక్స్ వరకు ఈ బ్యాక్టీరియా అనేది ట్రావెల్ చేస్తుంది. కార్టెక్స్ వరకు. ఓకే, అంటే ఆ కార్టెక్స్ ఒక్కసారి రీచ్ అయ్యాక, ఆ కార్టెక్స్ దగ్గరికి రీచ్ అయ్యాక ఇంకా బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నాడ్యూల్ ఫార్మేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ కార్టెక్స్ దగ్గర నీకు ఆఫ్టర్ రీచింగ్ ద కార్టెక్స్ నీకు నాడ్యూల్ ఫార్మేషన్ అనేది అది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, బ్యాక్టీరియా అంటే ఆ తర్వాత నాడ్యూల్ ఫార్మ్ చేసినాక ఆ బ్యాక్టీరియా వచ్చేసి బ్యాక్టీరియా రిలీజ్ ఫ్రమ్ ద థ్రెడ్ ఇన్ టు ద సెల్స్. ఓకే, ఆ తర్వాత నాడ్యూల్ ఫార్మ్ అయిపోయినాక నీకు కార్టెక్స్ లో బ్యాక్టీరియా ట్రావెల్ చేసి వచ్చింది కదా ఇన్ఫెక్షన్ థ్రెడ్ ద్వారా. ఆ తర్వాత అది ఏం చేస్తుంది అంటే ఆ బ్యాక్టీరియా దాంట్లోకి వదిలేయగా ఇంకా నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, నైట్రోజన్ ఫిక్సింగ్ స్టెల్స్ ద్వారా డిఫరెన్షియేషన్ జరిగి నాడ్యూల్ ఫార్మ్ అయ్యి ఇంకా నీకు నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఏమవుతుందంటే ఒక డైరెక్ట్ ఎందుకంటే ఆ ప్లాంట్ బ్యాక్టీరియా కూడా కొంత అడ్వాంటేజ్ ఉండాలి కాబట్టి అది వాస్కులర్
కనెక్షన్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ గా దానికి కనెక్షన్స్ ఇచ్చుకుంటుంది అనమాట. ఇచ్చిన వల్ల ఏమవుతుందంటే ఆ న్యూట్రియన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే న్యూట్రియన్స్ ఎక్స్చేంజ్ కాదు, ప్లాంట్ నుంచి న్యూట్రియన్స్ తీసుకుంటది. ఓకే, బేసిక్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ హెయిర్స్ కొలనైజ్ చేస్తుంది, తర్వాత ఇన్ఫెక్షన్ థ్రెడ్ ప్రొడ్యూస్, ఇన్ఫెక్షన్ థ్రెడ్ ద్వారా బ్యాక్టీరియా అనేది కార్టెక్స్ రీచ్ అవుతుంది. అక్కడ నీకు ఆ వెళ్ళి నీకు నాడ్యూల్ ఫార్మేషన్ స్టార్ట్ చేసి నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంక ఇంపార్టెన్స్ ఆఫ్ లెగ్ హిమోగ్లోబిన్ గురించి చెప్పుకున్నా ఇందాకే. ఎనరోబిక్ కండిషన్స్ ఉండాలి కాబట్టి నైట్రోజనస్ ఎంజైమ్ కి ఎనరోబిక్ కండిషన్ క్రియేట్ చేశాక క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేసి నైట్రోజన్ ఫిక్సింగ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నైట్రోజన్ ఫిక్సింగ్ అని పర్ఫెక్ట్ గా కండిషన్ చేస్తాను అనమాట. అయితే లేకపోతే నువ్వు ఇలా చెప్పొచ్చు, లెగ్ హిమోగ్లోబిన్ ఈజ్ ఏ స్కావెంజర్ ఆఫ్ ది ఆక్సిజన్. ఓకే, స్కావెంజర్ అని కూడా నువ్వు చెప్పుకోవచ్చు అనమాట బాగా. నెక్స్ట్, గివ్ ద బయోకెమికల్ ఈవెంట్స్ అకరింగ్ ఇన్ ద రూట్ నాడ్యూల్ ఆఫ్ ద పల్స్ ప్లాంట్. వాట్ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఫేట్? అసలు రూట్ నాడ్యూల్, దాని నాడ్యూల్ ఏముంటుంది? ఫస్ట్ నాడ్యూల్ ఏముంటుంది? నాడ్యూల్ కంటైన్స్ ద నైట్రోజనస్ ఎంజైమ్. నైట్రోజనస్ ఎంజైమ్ ఉంటుంది. ఓకే, నైట్రోజనస్ ఎంజైమ్ తో పాటు లెగ్ హిమోగ్లోబిన్ ఉంటుంది మీకు. ఓకే, నైట్రోజనస్ లెగ్ హిమోగ్లోబిన్ రెండు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఏమి నైట్రోజన్ ఎంజైమ్ నైట్రోజనస్ అనేది మాలిబ్డినం ఫెర్రమ్ ఐరన్ ప్రోటీన్ కెటలైజ్ ద కన్వర్షన్ ఆఫ్ ద నైట్రోజన్ టు అమోనియా అని రాస్తావు. ఓకే, ఇంకా తర్వాత ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ ఏంటి? ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ అంటే వచ్చే ప్రొడక్ట్ ఏంటి? నైట్రోజన్ ఫిక్సింగ్ చేయడం ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేది నీకు అమోనియా. నీకు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, ఆ ఈక్వేషన్స్ నీకు వచ్చిన ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ ఏంటి? అమోనియా అనమాట. సో నాడ్యూల్ లో నైట్రోజనస్ ఎంజైమ్ లెగ్ హిమోగ్లోబిన్ ఉంటుంది. అదేం చేస్తారు అంటే ఈ నైట్రోజనస్ ఎంజైమ్ అనేది మాలిబ్డినం అండ్ ఐరన్ ప్రోటీన్ తో ఫామ్ అవుతుంది, కెటలైజ్ ద నైట్రోజన్ టు అమోనియా అండ్ ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ ఇస్ ద అమోనియా అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. Hydroponics have been shown to be successful technique for the growing plants, and yet most of the crops are still grown on the land. Why? Okay, నువ్వు ఇంకా లైక్ ఈ క్వశ్చన్ కి ఎండ్ ప్రోడక్ట్ ఫస్ట్ ఇంకా అది ఇది బేసిక్ గా ఇందాక చెప్పాయి కదా, అది జస్ట్ నార్మల్ సమ్మరీ టైప్ అనమాట. నువ్వు ఇంకా రాయాలనుకుంటే ఏమేమి రాయొచ్చు అంటే ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, నైట్రోజన్ వచ్చేసి 8 ఎలక్ట్రాన్స్ తీసుకొని లైక్ ఈక్వేషన్ ఒకటి ఉంటుంది కదా, నైట్రోజన్ 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ 8 protons in presence of 16 ATP gives rise to ammonia H2 అనేసి ఆ ఈక్వేషన్ నుంచి స్టార్ట్ చేసుకొని రావచ్చు నువ్వు. ఎందుకు ఆ పర్టికులర్ పేరా ఉంది కదా నైట్రోజన్ ఫిక్సింగ్, ఆ పేరా మొత్తం రాయొచ్చు. లైక్ ఆ 2 ఈక్వేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఫేట్ ఆఫ్ అమోనియా. ఆ అమోనియా అంటే ఆ ప్రోడక్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్? ఓకే, ఎండ్ ప్రోడక్ట్ అడుగుతుంది కదా. ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ అనేది అమోనియా. ఆ అమోనియా ఏదైతే ఉందో దాని జాతకం అంటే దాని ఫేట్ ఏంటి? లైక్ ఫస్ట్ స్టేబుల్ ప్రొడక్ట్ అమోనియా అన్నావు, కరెక్ట్. ఈ అమోనియా యొక్క ఫేట్ ఏంటి? అది నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే అమోనియా ప్రొడ్యూస్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఏమైతుందంటే ఈ అమోనియా ఏదైతే ఉంటుందో ఇది అమినో యాసిడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇన్కార్పొరేట్ అవుతుంది అనమాట. అమినో యాసిడ్స్ లో ఇన్కార్పొరేట్ అవుతుంది అనమాట యాజ్ అమినో గ్రూప్. అంటే అమినో యాసిడ్స్ లో నీకు అమినో గ్రూప్ ఉంటుంది కదా, ఆ అమినో గ్రూప్ ఎలా వస్తుంది అంటే ఇలా నైట్రోజన్ ఫిక్సింగ్ చేయడం వల్ల నీకు అమినో గ్రూప్ అనేది వచ్చి అక్కడ అవుతుంది అనమాట. ఓకే, ఏ ఫిజియలాజికల్ pH the ammonia is protonated to form ammonium, while most of the plant can assimilate ammonia NH3 minus also. ఓకే, ఫిజియలాజికల్ pH లో నార్మల్ గా NH3 ఏమవుతుందంటే అది NH4 గా కన్వర్ట్ అయ్యి ఇలా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఓకే, కానీ ఇలా కూడా అబ్జర్వ్ అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఇలా కూడా అబ్జర్వ్ అవ్వచ్చు, NH3 మైనస్ ఇలా కూడా అబ్జర్వ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ నీకు 16 ATP ఆర్ యూజ్ టు ప్రొడ్యూస్ 2 అమోనియా కదా, ఒక అమోనియా మాలిక్యూల్స్ కి ఎంత ATP కావాలని అడగచ్చు. ఆబ్వియస్ గా మీకు తెలుసు యూనిటరీ మెథడ్ వల్ల 16 ATP 2 అమోనియా అంటే 1 అమోనియాకి 8 ATP కావాలి. సో అది కూడా మీకు క్వశ్చన్ రావచ్చు, ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే,
తర్వాత అమోనియం అయాన్స్ వచ్చేసి నార్మల్ గా ఇది ఇలా అమోనియం అనేది బేసిక్ గా NH3 నుండి NH4+ గా కన్వర్ట్ అయ్యి బాడీ అంటే ప్లాంట్ లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది, కరెక్ట్. ఆ తర్వాత ఈ అమోనియం అనేది NH4+ అనేది టాక్సిక్ అన్నమాట బేసిక్ గా. సో ఈ టాక్సిక్ ని లెస్ టాక్సిక్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అమోనియా కావాలి, మామూలుగా నైట్రోజన్ అనేది కావాలి. నైట్రోజన్ అనేది అమోనియం అయాన్స్ గా అబ్జర్వ్ అవుతుంది, అంటే NH4+ గా అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయినప్పుడు కానీ NH4+ టాక్సిక్ అన్నమాట. సో ఆ టాక్సిసిటీ అనేది తగ్గించాలి. ఎలా తగ్గిస్తుంది అంటే రిడక్టివ్ అమినేషన్ అనేది ఉంటుంది, తర్వాత ట్రాన్సామినేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అది కూడా చెప్తున్నా. అది నాకు చెప్తున్నప్పుడు NH4+ అనేది టాక్సిక్ అన్నమాట. సో ఈ టాక్సిటీని తక్కువ చేసుకోవడానికి ఎలా తక్కువ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి రిడక్టివ్ అమినేషన్ అనేది ఒక స్టెప్, తర్వాత ట్రాన్సామినేషన్. ఈ 2 స్టెప్స్ అనేవి జరుగుతాయి అనమాట. రిడక్టివ్ అమినేషన్ లో ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్ లో అమోనియా అనేది రియాక్ట్స్ విత్ ద ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, నీకు గ్లూటమేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ నేను మనం చెప్తున్నాం కదా, కంప్లీట్ ఫిల్ ద ఫాలోయింగ్ అనేసి ఒక క్వశ్చన్ ఉంది. సో దాని ప్రకారంగా నీకు గ్లూటమేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లూటమేట్ డిహైడ్రోజనేస్. ఓకే, అది ఒకటి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్సామినేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ అమినో గ్రూప్ ఫ్రమ్ వన్ అమినో యాసిడ్ టు ద కీటో గ్రూప్ ఆఫ్ ద కీటో యాసిడ్. ఒక అమినో గ్రూప్ నుంచి ఈ NH3+ ఏదైతే ఉంటుందో కీటో గ్రూప్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, కీటో యాసిడ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దాన్ని ట్రాన్సామినేషన్ అనమాట అంటారు. సో గ్లూటమిక్ యాసిడ్ ఇస్ ద మెయిన్ అమినో యాసిడ్ ఫ్రమ్ విచ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అమినో గ్రూప్ టేక్స్ ప్లేస్ and other amino acids are formed through transformation. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ MCQ ఇక్కడ ఉంటుంది. మెయిన్ గా గ్లూటమిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఈ గ్లూటమిక్ యాసిడ్ అనేది గ్లూటమిక్ యాసిడ్ నుండి నీకు మెయిన్ అమినో యాసిడ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ట్రాన్సామినేషన్ గ్రూప్. ట్రాన్సామినేషన్ ఏంటి, ఒక అమినో డోనర్ ఉంటుంది, ఇంకోటి అమినో రిసెప్టర్ ఉంటుంది. ఓకే, ఒక కీటో యాసిడ్ నుండి ఇంకో అంటే నీకు గ్లూటమిక్ యాసిడ్ నుంచి నీకు మెయిన్ గా డిఫరెంట్ అమినో యాసిడ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, గ్లూటమిక్ యాసిడ్ ఇస్ ద మెయిన్ అమినో యాసిడ్ ఫ్రమ్ విచ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ NH2 అంటే అమినో గ్రూప్ టేక్స్ ప్లేస్. ఓకే, మెయిన్ వచ్చి గ్లూటమిక్ యాసిడ్ నుంచి జరుగుతుంది. ఓకే, తర్వాత ఏంటంటే మిగిలినవన్నీ అమినో యాసిడ్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఈ గ్లూటమిక్ యాసిడ్ నుంచి ప్రిపేర్ అవుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ అమినో గ్రూప్ జరుగుతుంది కదా, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ అమినో గ్రూప్ జరగడం వల్ల న్యూ అమినో యాసిడ్స్ అనేది నీకు ప్రొడ్యూస్ అవుతుంది. సో నిజం అమినో యాసిడ్స్ న్యూ అమినో యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యేది మాత్రం గ్లూటమిక్ యాసిడ్ అనమాట. ఓకే, తర్వాత నీకు దీనికి కూడా ఒక ఎంజైమ్ ఉండాలి కదా, అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ అమినో దాని గురించి కూడా ఇంకో అమినో యాసిడ్ ట్రాన్సామినేషన్ కూడా ఒక ఎంజైమ్ అనేది నీకు ఉపయోగపడాలి. ఆ ఎంజైమ్ ఏంటి అంటే ట్రాన్సామినేస్. ఓకే, ట్రాన్సామినేస్ అనమాట. ఓకే, ఈ సెకండ్ ట్రాన్సామినేషన్ రియాక్షన్ లో యూజ్ అయ్యే ఎంజైమ్ వచ్చేసి ట్రాన్సామినేస్. ఓకే, నెక్స్ట్ గ్లూటమిక్ యాసిడ్ వచ్చేసి మెయిన్ అమినో యాసిడ్ అనేది మనకి ఫామ్ అయ్యేది. గ్లూటమిక్ యాసిడ్ అనేది మెయిన్ గా అమినో గ్రూప్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రాన్సామినేషన్ లో నీకు మెయిన్ యాసిడ్ ఏది అంటే గ్లూటమిక్ యాసిడ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీకు టూ మోస్ట్ ఇంపార్టెంట్ అమైడ్స్ అంటే నీకు టూ ఇంపార్టెంట్ అమైడ్స్ వచ్చేసి టూ మోస్ట్ ఇంపార్టెంట్ అమైడ్స్ ఏవి ఫామ్ ప్లాంట్స్ లో ఉంటాయి అంటే అది ఆస్పర్జినిన్ అండ్ గ్లూటమైన్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అడగచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏవి ఎక్కువగా ఉంటాయి అంటే కన్నా ఇంపార్టెంట్ అమైడ్స్ ఏవి అంటే ఆస్పర్జినిన్ గ్లూటమైన్ అనేసి నీకు ఉంటుంది అనమాట. ఓకే, ఆస్పర్జినిన్ ఇస్ ఫార్మ్ ఫ్రమ్ ద ఆస్పార్టిక్ యాసిడ్ అంటే ఇందాక చెప్పాం
అమినో యాసిడ్ అలా ట్రాన్స్ఫర్ అవడం వల్ల నీకు అమినో యాసిడ్స్ అనేది నీకు ప్రొడ్యూస్ అవుతుంది అనేసి. సో ఆస్పర్జిన్ అనేది ఆస్పర్టిక్ యాసిడ్ నుంచి వస్తుంది, నెక్స్ట్ గ్లూటమైన్ అనేది గ్లూటమిక్ యాసిడ్ నుంచి వస్తుంది అనమాట. ఇది ఆ స్టెప్స్ అన్ని. నెక్స్ట్ హైడ్రోపోనిక్స్ వచ్చేసి మామూలుగా సక్సెస్ఫుల్ అని మనం చెప్పుకున్నాం. కానీ ఈ హైడ్రోపోనిక్స్ అనేది ఇంత సక్సెస్ఫుల్ అయినప్పుడు కూడా మనం ఇంకా సాయిల్ లోనే ప్లాంట్స్ అనేవి సో చేస్తున్నాము, అదే ఇంకా మనం పండిస్తున్నాము ఎందుకు అనేసి అడుగుతున్నాను అనమాట. టెక్నిక్ ఫస్ట్ హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి? వాటర్, ఏరేటర్, ఇది ఒక ఫన్నల్, ఇక్కడ నుండి మనం న్యూట్రియన్స్ అనేవి పంపిస్తుంటాము, ఇంక ఇక్కడ ప్లాంట్ గ్రో అవుతుంటుంది. సో టెక్నిక్ in which nutrient solution technique in which plant is growing the nutrient solution is known as the hydroponics. Since అప్పటి నుండి అది సక్సెస్ అయినప్పటి నుంచి మనం బేసిక్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఈ ప్లాంట్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ న్యూట్రియన్స్ డెఫిషియెంట్ వస్తే, ఏ న్యూట్రియన్ డెఫిషియెంట్ వస్తే ఏ డిసీజ్ వస్తుంది, ఎంత డెఫిషియన్స్ వస్తే ఆ సింటమ్స్ వస్తాయి, వీటి గురించి మనం ఎక్కువ ఫోకస్ చేసామన్నమాట హైడ్రోపోనిక్స్ లో. ఓకే, ద ఎసెన్స్ ఆఫ్ ది ఆల్ న్యూట్రియన్స్ అంటే మనం ఎసెన్స్ అంటే ఈ అసలు ఏ డెఫిషియెంట్ వస్తాయి, ఏ డిసీజ్ వస్తాయి, ఇవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైడ్రోపోనిక్స్ ద్వారా మనము తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు బేసిక్ గా ఈ హైడ్రోపోనిక్స్ అనేది ఏ ప్లాంట్స్ యూజ్ చేస్తున్నారంటే టొమాటో కావచ్చు, సీడ్లెస్ కుకుంబర్ కావచ్చు, లెట్యూస్ కావచ్చు, వీటికి మనము యూజ్ చేస్తున్నాం అనమాట. కానీ ఇంకా మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ వచ్చేసి సాయిల్ లోనే గ్రో చేస్తున్నాం. ఎందుకంటే న్యూట్రియంట్ అనేది ఈ ఏరేటెడ్ ట్యూబ్ పెడుతున్నాం కదా, కంటిన్యూస్ గా మనం ఏరేట్ చేస్తూ ఉన్నాం అనమాట. అడిక్వేట్ అనేది మళ్ళీ మాక్సిమం కండిషన్ న్యూట్రియన్స్ ఎప్పటికప్పుడు సప్లై చేస్తుండాలి, 2 days ఒకసారి రీప్లేస్ చేస్తుండాలి, వాటర్ రీప్లేస్ చేస్తుండాలి, ఏరేషన్ అడిక్వేట్ గా చేయాలి. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్లాంట్ కల్టివేటర్. సో ఇంత జాగ్రత్తలు అనేది మన ఫార్మర్స్ కానీ మన ఇంత యూజ్ చేసి చేయలేరు అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారంటే సాయిల్ లో గ్రో చేస్తే ఇవన్నీ మనం చూడనక్కల అన్ని సాయిల్ చూసేసుకుంటారు కాబట్టి అనే ఐడియాతో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇప్పటికి కూడా ఇంకా హైడ్రోపోనిక్స్ అనేది ఇంకా వాడుకుంటున్నారు. అది జస్ట్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అవన్నీ తెలియజేయడానికి మాత్రమే అది యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇది ఇప్పుడు ఒకసారి మనం జస్ట్ ఏమైనా డిస్కస్ చేస్తున్నాం చూస్తే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగర్ లీవ్స్, న్యూయర్ లీవ్స్ కాన్సెప్ట్ మీకు తెలుసు. ఓల్డర్ లీవ్స్ నుంచి న్యూయర్ లీవ్స్ కి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి మూవ్ అవుతుంటాయి అనమాట. ఓకే, అంటే మొబైల్ అవుతూ ఉంటాయి బేసిక్ గా. అలా మొబైల్ అవ్వట్లేదు, కొన్ని మొబైల్ అవ్వవు, రిలేటివ్ గా ఈ మొబైల్ గా ఉంటాయి. అవి ఏంటివి అంటే కార్బన్, కాల్షియం కావచ్చు, బోరాన్ కావచ్చు. అదే యాక్టివ్లీ మొబైల్ ఏంటంటే నైట్రోజన్ అండ్ మెగ్నీషియం అని చెప్తున్నాం. ఓకే, తర్వాత హార్టికల్చర్ వీటిలో ఎందుకు ఉంటాయి, డెఫిషియన్సీ వస్తే ఏ వస్తాయి. సో అవన్నీ మనం కనుక్కోవడానికి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మనకి ఉపయోగపడింది అనమాట. నెక్స్ట్ రైజోబియం, ఫ్రాంకియం, దీని గురించి అడిగారు. రైజోబియం ఏమో లెగ్యూమినస్ ప్లాంట్స్, ఫ్రాంకియం ఏమో నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ ఏంటి, మనం ఈ ఆర్టిఫిషియల్ గా మనం ఈ నేచురల్ ప్రాసెస్ ఆర్టిఫిషియల్ మనమే చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. ఎలా అంటే ప్లాంట్ లకి ఆ పర్టికులర్ జీన్ అనేది మనం ఇండ్యూస్ చేయాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ క్రైటీరియా గురించి చూసుకున్నాము. సెకండ్ క్రైటీరియా క్లాసిఫికేషన్ గురించి చూసుకున్నాము. తర్వాత నైట్రోజన్ ఫిక్సింగ్ యొక్క ప్రాసెస్ అంటే దాంట్లో ఫేట్ ఆఫ్ అమోనియా గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ హైడ్రోపోనిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇది బేసిక్ గా నీకు ఎన్సిఆర్టీ ఎగ్జాంపులర్ ఫ్రమ్ ద మినరల్ న్యూట్రిషన్ అనమాట. ఓకే, ఇంకా మనం ఇప్పుడు ఈ చాప్టర్ లోని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైం ఉండేది చెప్పుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఈ చాప్టర్ యొక్క సమ్మరీ చూసుకుందాం మనం. నేను చెప్పా కదా ఇవి ఇంపార్టెంట్, ఈ పర్టికులర్ థింగ్స్ ఇంపార్టెంట్ అనేసి. అసలు వాటి గురించి హైడ్రోపోనిక్స్ అంటే ఇందాకే చెప్పుకున్నాం. ఓకే, గ్రోయింగ్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద సాయిల్ ఫ్రీ మీడియం ఇన్ ద న్యూట్రియన్ సొల్యూషన్.
ఓకే, ఈ చాప్టర్ హైడ్రోపోనిక్స్ అంటే మనం చెప్తున్నాం. హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి? న్యూట్రియంట్ సాయిల్ ఫ్రీ మీడియంలో ఆ పర్టికులర్ నువ్వు ప్లాంట్ ని గ్రో చేస్తే లైక్ న్యూట్రియంట్ సొల్యూషన్ లో దాన్నే హైడ్రోపోనిక్స్ అని అంటున్నాం. హైడ్రోపోనిక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు క్వశ్చన్ రావచ్చు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హైడ్రోపోనిక్స్ అనేసి మెయిన్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మెయిన్ క్వశ్చన్ ఏంటంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎలిమెంట్స్. యూజర్స్ గురించి మాట్లాడుకుంటే డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే వేరియస్ డిసీజ్ ఏవే కాస్తాయి, ఎంత దాన్ని ఎంత వేస్తే అది ప్లాంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఎంత న్యూట్రియన్స్ ఎక్స్ట్రా ఉంటే సాయిల్ లో అది ఎక్సర్సైజ్ టాక్సిటీకి దారి తీస్తుంది. ఇవన్నీ బేసిక్ గా యూజెస్ అనమాట హైడ్రోపోనిక్స్ యొక్క యూజెస్. హైడ్రోపోనిక్స్ ఎవరిని ప్రపోజ్ చేశారంటే డ్యూలియస్ వాన్ సాక్స్. ఓకే, ఇది బేసిక్ గా మళ్ళీ ఆ బొమ్మ బెస్ట్ ఉపయోగం ఏం లేదు. జస్ట్ హైడ్రోపోనిక్స్ లో ఏమేం చేయాలంటే కంటిన్యూస్ గా మనం వాటర్ 2 days ఒకసారి రీప్లేస్ చేస్తుండాలి, లేకుంటే ఏరేటింగ్ అనేది కరెక్ట్ గా చేస్తుండాలి, మినరల్స్ అనేది కరెక్ట్ గా యాడ్ చేస్తూ ఉండాలి అనమాట. నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియల్ చూసుకున్నాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ చూసుకున్నాము. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో క్రైటీరియా చూసుకున్నాము. అది రీప్లేస్ అవ్వకూడదు, అంటే వేరే యొక్క ఎలిమెంట్ తో ఏది రీప్లేస్ ఆ ఫంక్షన్ రీప్లేస్ అవ్వకూడదు, లేకుంటే ఆ లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వకూడదు అనేసి మనం చూసుకున్నాము. తర్వాత డైరెక్ట్ మెటబాలిజం లో ఇన్వాల్వ్ అవ్వాలని చూసుకున్నాము. అది క్రైటీరియా. తర్వాత క్లాసిఫికేషన్ చూసుకుంటే 2 types ఆఫ్ క్లాసిఫికేషన్ అది చెప్పుకున్నాం, మ్యాక్రో అండ్ మైక్రో, విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎంత ఉంటది అంటే ప్లాంట్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేసి. మోర్ దాన్ 10 milli పర్ కేజీ ఆఫ్ డ్రై వెయిట్ ఉంటే కన్నా అది మ్యాక్రో అంటాము, లెస్ దాన్ అంటే మైక్రో అంటాము. ఓకే, మైక్రోకి మ్యాక్రో ఎలిమెంట్స్, మైక్రో న్యూట్రియన్స్ ఎలిమెంట్స్ కాదు, సారీ న్యూట్రియన్స్. ఆ పర్టికులర్ గా మీకు గుర్తున్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాక్రోలు ఏమేమి వస్తాయి? సిహెచ్ఓ అంటే కార్బన్ కానీ, హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, సల్ఫర్ కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఇవి వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మళ్ళీ మైక్రో న్యూట్రియన్స్ అయితే రిమైనింగ్ వస్తాయి, లైక్ సిలికాన్, సోడియం, కోబాల్, సెలీనియం, అవన్నీ వస్తాయి అనమాట. ఓకే, అంటే ఇవి ఇన్ అడిషన్ టు లైక్ ఈ 17 ఎలిమెంట్స్ ఈ హయ్యర్ ప్లాంట్స్ కి సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం అనేది హయ్యర్ ప్లాంట్స్ కి ఉపయోగపడుతుంది అనమాట. బేసిక్ గా మైక్రో న్యూట్రియన్స్ అంటే నీకు ఏం వస్తుంటే మ్యాంగనీస్ కానీ, కాపర్ కానీ, మాలిబ్డినం కానీ, జింక్ కానీ, బోరాన్, క్లోరిన్, నిక్కల్ అవి వస్తాయి అనమాట. సో మీరు ఎలా నిమోనిక్స్ ఒక్కరు ఒక టైప్ ఆఫ్ నిమోనిక్స్ పెట్టుకుంటారు. సో ఒక్కరు ఏదో నిమోనిక్స్ పెట్టుకొని ఎలా పెట్టుకుంటారో తెలియదు. కాకపోతే మైక్రో న్యూట్రియన్స్ లిస్ట్ అనేది మీకు గుర్తుండాలి. ఎందుకంటే పొటెన్షియల్ మీకే అనిపిస్తుంది చదివేటప్పుడు కంపల్సరీ ఇక్కడ ఉంటే క్వశ్చన్ రావచ్చు అనేసి. ఏమని? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మైక్రో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మ్యాక్రో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మ్యాక్రో, విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మైక్రో న్యూట్రియంట్ అనేసి మీకు క్వశ్చన్ ఈజీగా రావచ్చు, కంపల్సరీ రావచ్చు, డౌట్ లేకుండా. సో ఓకే, అదొక క్రైటీరియా అని చెప్పుకున్నాం మైక్రో న్యూట్రియంట్. ఇంకో తర్వాత స్ట్రక్చరల్ కాంపోనెంట్ అయితే, లేకుంటే ఎనర్జీ రిలేటెడ్ అయితే కన్నా దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ప్లస్ దానికి ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుండాలి. ఓకే, ఈ పర్టికులర్ పేజ్ ఏదో క్లాసిఫికేషన్ అండ్ క్రైటీరియా ఏదో క్లాసిఫికేషన్ క్రైటీరియా ఏదైతే ఉందో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎంసీక్యూస్. ఒకవేళ 3 questions ఒకవేళ మినరల్ న్యూట్రిషన్ తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 3 కానీ 2 కానీ వస్తే కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ నుండే వస్తుంది. లైక్ క్లాసిఫికేషన్ క్రైటీరియాను, ఆ తర్వాత యూజెస్, ఆ రోల్, ఇంకా యూజెస్ కంటే కరెక్ట్ పదము రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువ వస్తుంది అనమాట క్వశ్చన్ కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ రోల్ గురించి చూసుకున్నప్పుడు అయితే కన్నా బేసిక్ గా నైట్రోజన్ వచ్చేసి నైట్రోజన్ నీకు బేసిక్ గా ఎక్కడ ఉంటుంది? అమినో యాసిడ్స్. నైట్రోజన్ ఒక ఫంక్షన్ గురించి అమినో యాసిడ్స్ రూపంలో నీకు అది ఉంటది. మళ్ళీ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఏరియాలో, లేకపోతే మెటబాలికలీ యాక్టివ్ సెల్స్ లో న్యూక్లిక్ యాసిడ్స్ కానీ, విటమిన్స్ కానీ, హార్మోన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ మేజర్ కాన్స్టిట్యూయెంట్ అనమాట. ఓకే, లాస్ట్ పాయింట్ ఏదైతే నైట్రోజన్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్ అండ్ హార్మోన్స్. అది నైట్రోజన్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది ప్లాంట్ అంటే NO3-. ఓకే, NO3-. మరి ఇందాక NH4+ కూడా చెప్పారంటే అలా కూడా అబ్జర్వ్ అవుతుంది. NH4+ అలా కూడా అబ్జర్వ్ అవుతుంది, NO2- కూడా అబ్జర్వ్ అవుతుంది. ఓకే, మెయిన్ ఎలా అబ్జర్వ్ అవుతుంది, దాని రోల్ ఏంటి?
ఓకే, నెక్స్ట్ ఫాస్ఫరస్ వస్తాయి. ఫాస్ఫరస్ ఎలా అబ్జర్వ్ అవుతుంది? H2PO4- కానీ H2PO4 2- కానీ అబ్జర్వ్ అవుతుంది. ఇంకెక్కడెక్కడ ఉండదు ఫాస్ఫరస్ నీకు తెలుసు కదా, డిఎన్ఏలో ఉంటది, బ్యాక్ బోన్స్, ఇంకా న్యూక్లియర్ ఫాస్ఫోరిలేషన్ రియాక్షన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ నీకు ఫాస్ఫరస్ ఉంటుంది. అదే పొటాషియం ఉంటే కదా, పొటాషియం K+ రూపంలో ఉంటుంది. పొటాషియం ఇందాకే చెప్పుకున్న స్టొమాటల్ ఓపెనింగ్ కి ఓకే ద క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ గా కనపడుతుంది అనేసి మనం చెప్తున్నాం. తర్వాత కాల్షియం గురించి వస్తే కాల్షియం వచ్చేసి యూజువల్ గా నీకు సెల్ మెంబ్రెన్స్. ఓకే, నెక్స్ట్ మెగ్నీషియం గురించి వస్తే కానీ డిఎన్ఏ ఆర్ఎన్ఏ సింథసిస్ లో ఉపయోగపడుతుంది. సల్ఫర్ వచ్చే ఇది కూడా మళ్ళీ అమినో యాసిడ్స్. ఐరన్ వస్తే కెటలైజ్ ఎంజైమ్ కానీ అలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బోరానికి వస్తే కనుక మనం పోలెన్ జర్మినేషన్ చెప్పుకున్నాము. ఓకే, అలా ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. లైక్ జింక్ అయితే బయోసింథసిస్ ఆఫ్ ఆక్సిన్స్. ఓకే, అవన్నీ మీరు గుర్తుపెట్టారు. ఇది చదివితేనా 75 నుంచి 80% దీంతో వచ్చే క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నుండి వస్తాయి బేసిక్ గా. ఓకే, నెక్స్ట్ టాక్సిసిటీ గురించి చెప్పుకున్నాం. టాక్సిటీ మ్యాంగనీస్ టాక్సిటీ వస్తే కానీ ఏమవుతుంది? కాల్షియం, ఐరన్ అండ్ మెగ్నీషియం. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం యొక్క డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేది నీకు కనపడుతుంది ఎప్పుడైతే మ్యాంగనీస్ టాక్సిటీ జరుగుతుంది. టాక్సిటీ ఓకే. తర్వాత క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అయితే కాన్సన్ట్రేషన్ అట్ విచ్ లైక్ ప్లాంట్ గ్రోత్ అనేది రిటార్డ్ అయినప్పుడు నీకు దాని క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అనేసి అంటాం అనమాట. ఓకే, డెఫిషియన్సీ సింటమ్స్. ఓకే, క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువ ప్లాంట్ కి న్యూట్రియన్స్ అనేవి ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాంట్. ఈ ప్లాంట్ కి డెఫిషియన్సీ వచ్చింది. డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓల్డర్ ప్లాంట్స్ నుంచి న్యూవర్ ప్లాంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అయిపోతాయి, న్యూట్రియన్స్ అయిపోతాయి కదా. అయిపోయాక సో ఫస్ట్ డెఫిషియన్సీ సింటమ్స్ నీకు ఓల్డర్ లీవ్స్ లో వస్తాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్. తర్వాత న్యూవర్ లీవ్స్, ఎందుకంటే మొబైల్ అయిపోతాయి. ఈ మొబైల్ ఏమి ఉన్నాయంటే కన్నా రిలేటివ్లీ మోర్ కార్బన్ గురించి చెప్పుకున్నాం. ఇంకా నీకేమొస్తుంది? నెక్రోసిస్. ఇంకా దీంట్లో ఇంకొంటుంది స్టంటెడ్, అంటే ఏ డెఫిషియన్సీ వస్తే కన్నా ఏ సింటమ్స్ కనపడతాయి అనే దాని గురించి నీకు ఉందన్నమాట. కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ సింటమ్స్ షోన్ ఇన్ ద ప్లాంట్స్ లైక్ క్లోరోసిస్ కానీ నెక్రోసిస్, స్టంటెడ్ ప్లాంట్ గ్రోత్ అవన్నీ ఉంటాయి. తర్వాత క్లోరోసిస్ కాస్ట్ చేయడానికి ఏవేవి కాస్ట్ చేస్తాయి? నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం అవన్నీ ఉన్నాయి. లేక తర్వాత నెక్రోసిస్ అయితే కన్నా కాల్షియం, మెగ్నీషియం, కాపర్ అవి కాస్ట్ చేస్తాయి. ఓకే, డిలే ఇన్ సెన్స్ ఇన్హిబిషన్ ఈ పర్టికులర్ ఇక్కడ ఇంపార్టెంట్ డెఫిషియన్సీ సిమ్టమ్ ఇచ్చేసి ఏ ఎలిమెంట్స్ డెఫిషియెంట్ అవుతాయి ఆ పర్టికులర్ దాంట్లో అనేసి క్వశ్చన్ అడిగాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టాక్సిసిటీ గురించి చెప్పుకున్నాము. మెకానిజం అబ్జర్ప్షన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని చెప్పుకున్నాము. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ సొల్యూట్స్ అవన్నీ నైట్రోజన్ సైకిల్ నేను డిస్కస్ చేసుకున్నాము. తర్వాత బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్స్ ఇందాక చెప్పుకున్నాము. నాడ్యూల్ ఫార్మేషన్ జరిగి ఏం జరుగుతుంది, తర్వాత ఫేట్ ఆఫ్ అమోనియా అవన్నీ మనము చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ నుంచి ట్రెండ్ ఏంటి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అది మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, బేసిక్ గా చెప్తున్నాం కదా, ఎక్కువ వచ్చేది మాత్రం అక్కడ నుండి లైక్ మినరల్ డెఫిషియన్సీ సింటమ్స్ వస్తే ఏ వస్తుంది, ఏ పర్టికులర్ ఏ ఎలిమెంట్ డెఫిషియన్ అయితే ఏ సింటమ్స్ వస్తాయి, అదే ఆ పార్ట్ నుంచి క్లోరోసిస్, నెక్రోసిస్ కానీ ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ వాల్ కానీ అక్కడ నుండి ఒకటి. తర్వాత ఇంకా ఓకే, ఫస్ట్ ఆల్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎసెన్షియల్ అండ్ మినరల్ ఎలిమెంట్స్ నుంచి చూసిన క్వశ్చన్స్ చూసుకుందాం. రీసెంట్ నీట్ 2020 క్వశ్చన్ అంటే నేను రాసినప్పుడు లైక్ ఐరన్ ఫంక్షన్ ఏంటి, బోరాన్ ఫంక్షన్ ఏంటి, పోలెన్ జర్మినేషన్. ఓకే, మ్యాంగనీస్ ఏంటి, ఫోటోలిసిస్ ఆఫ్ వాటర్. జింక్ ఏంటి, ఆక్సిజన్ సింథసిస్. ఐరన్ ఏంటి, ఐరన్ వచ్చేసి రిక్వైర్డ్ ఇన్ జింక్ వచ్చేసి ఐఏఏ అంటే ఏంటి, ఆక్సిజన్స్ అన్నమాట. ఓకే, బి వచ్చేసి 4 అంటే నీకు సి ఆప్షన్ అనమాట. ఐరన్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ క్లోరోఫిల్ బయోసింథసిస్. తర్వాత జింక్ వచ్చేసి ఐఏఏ సింథసిస్. బోరాన్ వచ్చేసి నీకు పోలెన్ జర్మినేషన్. మ్యాంగనీస్ వచ్చేసి నీకు ఫోటోలిసిస్ ఆఫ్ వాటర్. అదే నీట్ 2020 క్వశ్చన్. సో నీట్ 2020 నుంచి ఫాలో అవ్వమని, నీట్ 2017-18 నుంచి ఫాలో అవ్వండి. ఓకే, అంటే ప్యాటర్న్ డిఫరెంటే కావచ్చు కానీ అక్కడ నుంటే ఫాలో అవ్వండి మీరు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ 2018 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయింటైనింగ్ ఆఫ్ టర్గర్ ఇన్ ద సెల్స్ అన్నాడు. టర్గర్ ఇన్ ద సెల్స్ అంటే కనుక టర్జిడిటీ. ఆప్షన్ ఏ మెగ్నీషియం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి కాల్షియం. ఏంటి పొటాషియం క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎసెన్షియల్టీ రోల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ ఎలిమెంట్స్ లో నీకు క్లియర్ గా మెన్షన్ చేశాను. టర్జిడిటీ ఈజ్ మెయింటైన్డ్ బై పొటాషియం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఐరన్ బేసిక్ గా ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు 2018 లో. ఇంకొక క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఐరన్ ఏ రూపంలో ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటది? ఐరన్ ఏ రూపంలో నీకు ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటది అంటే కన్నా మోస్ట్లీ ఇన్ ద ఫెరిక్. ఓకే, మోస్ట్లీ ఇన్ ద ఫెరిక్ అనమాట. ఫెరిక్ అంటే Fe+3. ఓకే, ఫెర్రిక్ రూపంలో నీకు ఎక్కువగా ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది అనమాట. ఇంక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ నుంచి రీసెంట్ గా ఈ క్వశ్చన్స్ ఇవే. ఓకే, మెటబాలిజం నైట్రోజన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఇచ్చిన అనమాట. ద ప్రోడక్ట్ ఆఫ్ రియాక్షన్ catalyzed by the nitrogenous in the root nodules of the leguminous. అంటే నీకు ఏమి నైట్రోజనస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నైట్రోజనస్ రియాక్షన్ జరుగుతుందా? ఆ నైట్రోజనస్ రియాక్షన్ జరిగినప్పుడు నీకు ఏమేమి వస్తాయి అంటున్నాడు అనమాట. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ అమోనియా అలోన్, ఆప్షన్ బి నైట్రేట్ అలోన్, ఆప్షన్ సి అమోనియా, ఆక్సిజన్, అమోనియా అండ్ హైడ్రోజన్. ఓకే, నైట్రోజనస్ ఎంజైమ్ అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేసినా మీకు అమోనియా ఒకటే వస్తుంది అనమాట, అమోనియా అలోన్ అనమాట. నెక్స్ట్, థయోబాసిల్లస్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ హెల్ప్ క్యారింగ్ ఆఫ్ ఇన్ మనం ఈ క్వశ్చన్ కూడా నీకు ఇక్కడ ఇచ్చారనమాట. థయోబాసిల్లస్ క్వశ్చన్ కూడా నీకు ఎంసీక్యూస్ లో మెన్షన్ చేస్తా. ఓకే, అది ఏం చేస్తుంది? డీనైట్రిఫికేషన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, అది ఇచ్చాడు. తర్వాత పర్టికులర్ ఈక్వేషన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇచ్చాడు. లైక్ నీకు నైట్రోబాక్టర్, నైట్రోకోకస్, నైట్రోజోమోనాస్ ఉన్నాయి కదా, అవి ఏ పర్టికులర్ రియాక్షన్స్ ని జరుపుతాయి దాని మీద క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2013 లో వచ్చింది, కాకపోతే ఇది రిలేటెడ్ క్వశ్చన్. ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫిక్సేషన్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇన్ ద లెగ్యూమ్స్. ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఇందాక చెప్పాను నేను. ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? అమోనియా. ఇంకా సైకిల్ ఇచ్చాడు. అమోనియా సైకిల్ డైరెక్ట్ గా ఇచ్చేసి అక్కడ మధ్యలో గ్యాప్స్ ఇచ్చి ఆ గ్యాప్స్ ఫిల్ చేయమంటాడు. నెక్స్ట్ ఈ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూసర్స్ నైట్రోజన్ ఫిక్సింగ్ నాడ్యూల్స్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ఆల్నస్? రైజోబియం వచ్చేసి రైజోబియం దేంట్లో? లెగ్యూమినస్ ప్లాంట్స్ లో. అదే ఆల్నస్ అయితే ట్రాంకియా. ఓకే, సో ఈ పర్టికులర్ ఈ ఎగ్జాంపుల్స్ ఏది దేంట్లో ఫిక్స్ చేస్తుంది అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇంకా సో బేసిక్ గా ఎసెన్షియల్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఓకే, బేసిక్ గా ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? ఎసెన్షియాలిటీ అండ్ రోల్ ఆఫ్ రోల్ ఆఫ్ న్యూట్రియన్స్ అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు క్వశ్చన్స్ అడిగే దాంట్లో. ఇంకా తర్వాత నైట్రోజన్ సైకిల్ అండ్ ది రోల్. సో అది మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ అనేది చాలా తక్కువ. నీకు బేసిక్ గా వస్తే ఒకటి లేదా 1 or 2 క్వశ్చన్స్ లేదంటే 2 or 2 మాక్సిమం 3 క్వశ్చన్. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా మీకు. సో మాక్సిమం 3 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ లో ఈ చాప్టర్ లో డైరెక్ట్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఎక్స్ట్రా అంటే లైక్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 17 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో డైరెక్ట్ ఈ లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ లైన్స్ మీకు క్వశ్చన్స్ వేస్తారు, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే లాట్ ఆఫ్
ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కదా గుర్తుపెట్టుకోవడం. సో ఏం చేయాలంటే రిపీటెడ్ రివిజన్స్ అనేవి మీరు చేస్తున్నారు అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ చాప్టర్ అయితే బాగా బైహార్ట్ చేయండి, రిపీటెడ్ రివిజన్ చేయండి ఎక్కువ. ఎందుకంటే ఒకసారి చదివితే అంటే అర్థం అవడానికి ఈజీగా అర్థం అయిపోద్ది, కానీ గుర్తు మాత్రం ఉండదు అనమాట అంత ఈజీగా. బికాస్ చెప్పే కదా ఆల్రెడీ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ ఇన్హిబిషన్, క్లోరోసిస్ కి, నెక్రోసిస్ కి ఏ ఎలిమెంట్స్ లోపం వల్ల జరుగుతుంది అలా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నిమోనిక్స్ పెట్టుకోండి. మామూలుగా నిమోనిక్స్ పెట్టుకుంటారు కదా, మనం పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ గుర్తుండడానికి బేసిక్ గా మీరు నిమోనిక్స్ పెట్టుకుంటారు కదా. సో అలాంటి నిమోనిక్స్ దీనికి కూడా పెట్టుకోండి అనమాట. దీనికి కూడా పెట్టుకోవడం వల్ల మీకు ఈజీ అవుతుంది. ఏదైనా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిమోనిక్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, రిలేటివ్లీ మొబైల్, ఈ క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ నీట్ వచ్చి అంటే అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మ్యాంగనీస్ టాక్సిటీ అంటేనా ఇది ఒకటే గుర్తుపెట్టుకుంది, ఫెర్రమ్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం. ఈ డెఫిషియన్సీ మ్యాంగనీస్ టాక్సిటీ అంటే ఇదే. ఇంక మీద ఆ టాపిక్ ఉంటుంది కదా, టాక్సిటీ ఆఫ్ న్యూట్రియన్స్ అనేసి టాపిక్ ఉంటుంది. ఒక్కసారి చదవండి, చదివాక మీకు దాంట్లో గుర్తుండాల్సింది ఏంటి అంటే ఇది మ్యాంగనీస్ టాక్సిటీ అంటే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇది గుర్తుండాలన్నమాట. మిగిలినంతా గుర్తుండకపోయినా, ఆ పారాగ్రాఫ్ లైన్ టు లైన్ గుర్తుండకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ గుర్తుండాలి. ఈ ఈక్వేషన్ గుర్తుండే ఏది ఎక్కడ పని చేస్తుంది. ఓకే, నైట్రోజోమోనాస్ నైట్రోకోకస్ ఫస్ట్ రియాక్షన్, నైట్రోబాక్టీరియం సెకండ్ రియాక్షన్, ఇక్కడ NO2 మైనస్ NO3 మైనస్ ఏది తీసుకొస్తుంది అది ఇంపార్టెంట్. ఓకే, నైట్రోజనస్ ఫంక్షన్స్ ఇవన్నీ ఒకసారి బేసిక్ గా ఈ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్ గా సాల్వ్ చేస్తారనుకోండి, మీకు 85% రివిజన్ కూడా అయిపోయి ఉంటాయి. ఇంకొన్ని నువ్వు మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ జస్ట్ ఆ క్రైటీరియా అండ్ ఎసెన్షియాలిటీకి రోల్ మేము తప్పితే ఇంకా ఏం చదవనక్కర్లేదు, మొత్తం దీంట్లో కవర్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపులర్, నెక్స్ట్ ఇంకో చాప్టర్ తో మరి నెక్స్ట్ సెషన్ లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.